పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 10 రోజులు కూడా మిథున రాశి వారి జీవితం ప్రధానంగా ఏ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే, మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలలో, ధనానికి సంబంధించినటువంటి విషయాలలో, కుటుంబపరమైనటువంటి విషయాలలో, మాట్లాడేటటువంటి మాటలలో, కొన్ని ముఖ్యమైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో, కమ్యూనికేషన్ మరియు ప్రయాణాలు మొదలైనటువంటి అంశాలలో, విషయాలలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకొని రావచ్చు. దీనికి కారణం ఏమిటంటే, ప్రధానంగా మీ జన్మరాశిలోనే కుజుడు సంచరిస్తున్నాడు. కుజుడు మీ రాశికి లాభస్థానాధిపతి మరియు షష్టాధిపతి. అంటే షష్ట లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో కానీ, తీసుకునేటటువంటి నిర్ణయాలలో కానీ ధైర్యం, చురుకుదనం పెరుగుతుంది. అంటే పోరాట స్ఫూర్తి కూడా పెరుగుతుంది. అయితే కోపం, తొందరపాటు తనంతో మాటల్లో కఠినత్వం కూడా పెరుగుతుంది. ఇవి తగ్గించుకోవాలి. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క కలయిక. ఈ 2 గ్రహాలు మీ రాశికి ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మిథున రాశి వారికి ధనస్థానం బ్రహ్మాండంగా బలపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబం పరంగా కానీ, కొన్ని పొదుపు సేవింగ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేదా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కానీ, ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అయితే 2వ స్థానంలో సంచరించేటటువంటి రవిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కుటుంబంలో మీ అభిప్రాయాన్ని బలవంతంగా కుటుంబం మీద రుద్దకండి. మీ ఒపీనియన్ చెప్పండి, కానీ ఖచ్చితంగా ఇదే జరగాలి, ఇలానే జరగాలి అనేటటువంటి పట్టు మాత్రం పట్టవద్దు. 5వ తేదీ మధ్యాహ్నం వరకు మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. అంటే 5వ తేదీ మధ్యాహ్నం వరకు మీ జన్మరాశిలో సంచరిస్తూ 5వ తేదీ మధ్యాహ్నం నుంచి 2వ స్థానం ధనస్థానంలోకి వెళ్తాడు. కాబట్టి మీకు ముఖ్యంగా కనుక తీసుకుంటే చాలా ఒక రకంగా మానసిక బలం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, మాట్లాడేటటువంటి శక్తి పెరుగుతుంది, వ్యాపారపరమైన చర్చలు అనుకూలంగా ఉంటాయి. ఎవరైనా ఇంటర్వ్యూస్ కానీ, లేదా రిటర్న్ టెస్ట్లో కానీ, సోషల్ మీడియా రంగాల్లో కానీ ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ 5వ తేదీ తర్వాత బుధుడు, 5వ తేదీ మధ్యాహ్నం తర్వాత బుధుడు కూడా మీ రాశికి 2వ స్థానం అయినటువంటి ధనస్థానంలో కర్కాటక రాశిలోకి వెళ్ళటం వల్ల ఆలోచనలు, ధనము, కుటుంబ భద్రత వైపు, అంటే ఇప్పటిదాకా మీ 5వ తేదీ దాకా మీ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. 5వ తేదీ మధ్యాహ్నం తర్వాత కుటుంబానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ సెక్యూర్డ్ జోన్లో ఉండటానికి ప్రయత్నిస్తారు. అలానే మీ రాశికి ఆ 4థ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇల్లు, వాహనాలు, కుటుంబ సౌఖ్యం వంటి అలంకరణ విషయాల్లో కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది. 9వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం కారణం చేత ఖచ్చితంగా దూర ప్రయాణాలు, విదేశీ సంబంధాలు, ఆధ్యాత్మికత మొదలైనటువంటి వాటి మీద ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అలానే 3వ స్థానంలో సంచరించే కేతువు యొక్క ప్రభావం కారణం చేత కొన్నిసార్లు సోదరులతోటి, సన్నిహితులతోటి దూరంగా ఉండాలనే భావన బలంగా పెరుగుతూ ఉంటుంది. శని 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా తీసుకుంటే బాధ్యతలు పెరిగినప్పటికీ క్రమశిక్షణతో కనుక పనిచేసినట్లయితే ఖచ్చితంగా స్థిరమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరి మిథున రాశి వారు డే వైజ్గా ఎటువంటి ఫలితాలు పొందుతారు అని కనుక మనం పరిశీలిస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 3:45 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి 9వ స్థానంలో కుంభరాశిలో రాహువుతో కలిసి సంచరిస్తాడు. ఇక్కడ చంద్రరాహు గ్రహాల యొక్క కలయికతో మిథున రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా అదృష్టం పెరుగుతుంది. తండ్రి నుంచి, గురువుల నుంచి అనుకూలత పెరుగుతుంది. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి, దూర ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఎదురుస్తూ ఉంటాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి పనులు ఎవరైనా సరే వీసా కోసం అప్లై చేశారు, రాలేదు,
అటువంటి వారికి ఈ సమయంలో ఊహించిన విధంగా మంచి సమాచారం అందుతూ ఉంటుంది. అంటే విదేశీ సంబంధిత పనులలో ఖచ్చితంగా కదలిక పెరుగుతుంది. గురువులు లేదా పెద్దల యొక్క సలహా మీకు బాగా ఉపయోగపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కూడా పెరుగుతుంది. అయితే రాహువు యొక్క ప్రభావం కారణం చేత ఎవరిని కూడా తొందరగా నమ్మకండి. అంటే నమ్మిన ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీకు మీ ముఖ్యమైనటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి కూడా షేర్ చేయకుండా ఉండటం అనేది కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ఇక్కడ మీరు శనివారం రోజున పెద్దవాళ్లకు సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 2వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 9:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మీ ఉద్యోగపరంగా కెరియర్ పరంగా పదవి బాధ్యతలు ప్రధానంగా మారిపోతూ ఉంటాయి. కార్యాలయంలో మీ పనిని ఉన్నతాధికారులు చక్కగా గమనించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంగా ఉండబోతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నారా? ఈ సమయంలో మీరు అవకాశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంగా ఉంటుంది. అయితే శని ప్రభావం కారణం చేత వెంటనే మీకు ఫలితం రాదు. చేస్తున్నటువంటి కష్టానికి కొద్దిగా ఆలస్యంగా అయినా సరే గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అనవసరంగా వాదనకు దిగకండి. మీ పనితో మాత్రమే సమాధానం చెప్పండి. ఖచ్చితంగా శనివారం రోజున శనిగ్రహ ప్రార్థన చేయటం చాలా మంచిది. అలానే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు వృత్తిపరమైనటువంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఎడ్యుకేషన్లో చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎడ్యుకేషన్ మీద కొంచెం డైవర్షన్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. 4వ తేదీ రాత్రి 9:50 నుంచి 6వ తేదీ రాత్రి 1:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ మిథున రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి అంశం. ఊహించిన విధంగా లాభాలు, ఆదాయం పెరగటము, స్నేహితుల పరిచయాలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి అంశాలను శుభ ఫలితాలు పొందుతారు. మీకు అవసరమైనటువంటి వ్యక్తి అనుకోకుండా పరిచయం కావచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, నెట్వర్క్ ద్వారా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని తొందరగా అవుతుంది. మీరు స్నేహితులతో చిన్న మాటలతో పెద్ద అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఖచ్చితంగా ఈ 2 రోజులు మీరు మంగళవారం రోజున హనుమంతుడిని ధ్యానించడం చాలా మంచిది. 6వ తేదీ రాత్రి 1:56 నుంచి 9వ తేదీ ఉదయం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విపరీతంగా మానసికమైన అలసట పెరుగుతుంది. ఒంటరిగా ఉన్నాననే భావన కలుగుతుంది. విదేశీ సంబంధాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు లేదా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ ఇక్కడ లోపల అనేక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఆన్లైన్ కొనుగోళ్లు, ఆకస్మికమైన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకుండా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో షేర్ చేసుకోవటం చాలా మంచిది. ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క ధ్యానం చేయటం చాలా మంచిది. 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుంది. విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో, తెలివితేటలతోటి, చురుకుదనంతో చేసే ప్రతి పని చాలా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటారు. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశులు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.